నిజంగా యాక్ట్ చేసిన కార్ అనమాట ఇది. సో చూస్తే పవన్ కళ్యాణ్ సార్ ఇలాంటి కార్ ఎక్కారో నిజంగా అన్నట్టు అనిపిస్తుంది, కానీ నిజంగా ఇలాగే ఉంటాయి. ఓన్లీ యాక్షన్ కోసం, వ్యూస్ కోసం చేస్తారు అంతే. నిజం చెప్పాలంటే ఇదిగోండి అంతే, ఇంటర్నల్గా ఇలాగే ఉంటుంది. చూడండి ఇది లోపల అంతే, ఏదో జస్ట్ సెటప్ కోసం అంతే, ఒక సెటప్ వ్యూ కోసం, ఆ వింటేజ్ ఫీలింగ్ తీసుకురావడం కోసం చూపిస్తారు. ఇదిగోండి మీకు ప్రూఫ్ కోసం చూపించింది కూడా ఇది. వింటేజ్ ఫీలింగ్ అంతే. వింటేజ్ ఫీలింగ్ కోసం జస్ట్ ఆ వింటేజ్ ఫీల్ అవటానికి, వింటేజ్ కార్ అని ఫీల్ అవటం కోసం. ఓకే, దాంట్లోనే ఇంకో మోడల్ కారు సేమ్ ఇది వెలన్స్ వాడేది అనమాట. దాన్ని సెటప్ చేసి సెటప్ కార్ అనమాట. సేమ్ ఏముండదు, రాబల్ డొల్ల, అంతా డొల్లే, కాకపోతే అంతే. దాంట్లోనే ఇంకో మోడల్ ఇదైతే జిప్సీ. ఇది మాత్రం సూపర్ హిట్గా ఉంటుంది ఎప్పుడు. సో అంటే అలా అని చెప్పి మన కంటెంట్ని వాడి అంత దమ్ము దేనికి ఉండదులేండి, కాకపోతే అంతే, ఏది గొప్పది అయితే అదే గొప్పదిగా ప్రస్తుతానికి. ఇప్పుడు ఎంత ఓజీ ఫ్లేవర్ నడుస్తున్నప్పుడు ఇదంతా కూడా చూపించాలి కాబట్టి ఇదైతే భలే ఉంది. ఇదైతే బాగా ఓపిక్గా చేయించారు కొంచెం. లోపల కూడా మనకు ఎలాగో ఇది పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఎక్కువ కాబట్టి మనకి పాపం ఇవాళ మన ఛానల్ ఒక రకంగా ఇబ్బంది పడకుండా ఉంది కాబట్టి, ఆయన అంటే ఇష్టం వల్ల అభిమానం ఎక్కువ కాబట్టి. ఇది ఓజీ సింబల్ డిఓ డీజీ అంటే దీనికి ఒక కంటెంట్ ఉందని చెప్పి చాలామంది అనుకున్నారు అప్పుడు. సో దాన్ని ఒక కంటెంట్గా యూజ్ చేసామని చెప్పి చెప్పడానికి నేను మీకు చూపిస్తున్నాను అంతే. సో ఫైనల్గా ఇదిగోండి అంతా, ఇదంతా సెటప్, మోడర్న్ సెటప్. థ్యాంక్ యూ అండి. అదిగోండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కిన కారు అని చెప్పడానికి ప్రూఫ్ అంతే. కారు ఇంకో కారు. డిఓ డీజీఈ
అదేం క్రియేట్ చేసింది కాదు, డివోడీజీ సేమ్ కార్ అని చూపించడం.